सिन्धुः प्रवृत्त्यमिव यस्य करोति संगात् सुवक्षोजकुम्भां प्रसादावलम्बां प्रपन्ना सदा नोष्ठबिम्बां भजे शारदाम्बामजस्रं मदम्बां कटाक्षे दयार्द्रां భజే శారదాంబామజస్రం మదంబా. గట్టిగా చూడండి మంచిగా. లలామాంకఫాలాం లసద్గానలోలాం స్వభక్తైకపాలాం యశశ్రీకపోలాం మదంబాం సుసీమంతవేణీం సునాతైణీం రమత్కీరవాణీం నమద్వజ్రపాణిం చించవేణీం భజే శారదాంబామజస్రం మదంబాం సుశాంతాం దృగంతే కచాంతాం లసత్సల్లతాంగీమనంతామచింత్యాం భజే శారదాంబామజస్రం మదంబాం కురంగే తురంగే జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం భజన్మానసాంభోజశుభ్రాంతభృంగీం ప్రభాంగీం భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం లసన్మందహాస ప్రభావక్త్రచిహ్నాం చారుతాటంకకర్ణాం భజే శారదాంబా భజే శారదాంబామజస్రం మదంబాం భజే శారదాంబామజస్రం మదంబాం జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా. గట్టిగా జయ జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబా జయ జగదంబా జగదంబా. దుర్గే స్మృతా హరతి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణి సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా దుర్గే స్మృతా హరతి భీతి స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా
दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्वस्थे स्मृता मतिमतीव दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं सर्वाबाधाप्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनं जगदम्बा दुर्गा भवानी माता की, सुंदरेश्वर भगवान की, लक्ष्मी गजानन भगवान की, वल्ली देवसेना सुब्रह्मण्य भगवान की, लक्ष्मी माता की, सरस्वती माता की, आदित्यादि नवग्रहमुలకు जगद्गुरु शंकराचार्य भगवान की, दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की, तत्करकमल संजात श्री विधुशेखर भारती स्वामी की, धर्म सम्राट यदि चक्र चूड़ामणि स्वामी करपात्री जी महाराज की, गौरी शंकर भगवान की। नमः पार्वती पते हर हर महादेव हर। परम पवित्रమైన పరివార సమేత శ్రీ దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో జగద్గురు సార్వభౌములు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో అమ్మవారి ప్రేరణతో వేదవ్యాస విరచిత అష్టాదశ మహాపురాణ పుష్పమాలిక సమర్పించాలి అనే సంకల్పంలోని భాగంగా 4వ పుష్పమైనటువంటి శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన సప్తాహ కార్యక్రమాల్లో 6వ నాటి సభలో ప్రవేశిస్తున్న మనందరినీ ఆ భగవతి దుర్గా భవాని రక్షించుగాక. మన పరంపర ఏదైతే ఉన్నదో అది చాలా శ్రేష్టమైన పరంపర. మన తాతలు తండ్రులు ముత్తాతలకు సంబంధించినటువంటి చరిత్రను మనమంతా కూడా చక్కగా తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నదో తెలుసుకొని ఆ నడవడిక ఆ ప్రవర్తన అనుసరించి మనము మన జీవనాన్ని కొనసాగించినాము అనంటే మన జీవితము ధన్యమవుతుంది, మానవ జన్మ వచ్చినందుకు సార్థకమవుతుంది. ఒకవేళ మన పరంపరనే కనుక మనము తెలుసుకోక వాళ్ళ యొక్క ప్రవర్తనను అనుసరించి మన ప్రవర్తనను మార్చుకోలేకపోయినాము అనంటే పశుపక్ష్యాది జన్మనెత్తడము ఈ మానవ జన్మ కన్నా ఇంకా శ్రేష్టమేమో అనిపిస్తుంది. మన ప్రాచీనులందరూ కూడా ఎంతో గొప్పనైనటువంటి స్థానాన్ని పొందినారు. దానికి కారణం ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించినారు కాబట్టి, ధర్మమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించినారు కాబట్టి. అందుకని మన మూల పురుషులైనటువంటి ఏ స్వయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత అనేటువంటి పేర్లు గల మన్వంతరాలకు సంబంధించినటువంటి మహాత్ములు ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రను విని తీరవలసినదే అని ఈ మార్కండేయ పురాణంలో మొట్టమొదటి మనువైనటువంటి స్వయంభువ మనువుకు సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పినాడు. బ్రహ్మదేవుడు జగత్తు యొక్క సృష్టిని చేస్తూ చిత్ర విచిత్రమైనటువంటి వస్తుజాలాలన్నింటినీ సృష్టించినాడు. అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క శరీరములో నుండి రకరకాలైనటువంటి వస్తుజాలాలు ఆవిర్భవించినది. నిన్న మీరు విన్నారు, ఆయన వెంట్రుకలు నేలపైన పడడంతో పాములు ఆవిర్భవించినాయి. వాటిని అహా అనే పేరుతో కూడా పిలిచినారు.
సర్పించడం వలన, అటు ఇటు కదులుతూ పరిగెత్తడం వలన వాటిని సర్పములు అనే పేరుతో కూడా పిలిచినారు. పృష్ఠభాగం నుండి అధర్మం ఆవిర్భవించినది, హృదయంలో నుండి ధర్మం ఆవిర్భవించినది, హృదయంలో నుండి సనకాదృశులు ఆవిర్భవించినారు. అర్ధనారీశ్వరుడు ప్రాదుర్భవించి నీవు మైథునమైనటువంటి సృష్టికి సంబంధించిన సంకల్పాన్ని కొనసాగించు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆయన శరీరంలో నుండి ఎడమ భాగం నుండి శతరూపాదేవి, కుడి భాగం నుండి స్వయంభూము యొక్క ఉత్పత్తి జరిగినది. వాళ్ళిద్దరి యొక్క మైథున భావం వలన సంతానము కలిగి క్రమక్రమముగా వాళ్ళ యొక్క వంశమంతా విస్తరిస్తూ ఈనాటి మన సంతానం వరకు పరిఢవిల్లినది. ఇది పరంపర. ఇటువంటి ఈ స్వయంభువమను తర్వాత స్వారోచి మన్వంతరానికి సంబంధించిన వృత్తాంతాన్ని కూడా చెప్పుకున్నాం. స్వరోచి అనేటువంటి పేరు గలవాడు 3 అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. అందులో మొదటి అమ్మాయి కన్యాదానం చేసే సమయంలో ఆమె యొక్క తండ్రి స్వరోచికి ఆయుర్వేదాన్ని ఉపదేశం చేసినాడు. 2 చలికత్తలు శాపానికి గురై వాళ్ళు కుష్ఠరోగాన్ని, క్షయరోగాన్ని కలిగి ఉన్నారు అని అన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని తొలగించినాడు తాను ఉపదేశం పొందినటువంటి ఆయుర్వేద శాస్త్రము ద్వారా. రోగం నుండి నివృత్తి అయినటువంటి మొదటి చలికత్తె తనను తాను సమర్పించుకొని నేను నీకు భార్యనవుతాను అని వరకట్నముగా ఏమిచ్చినది? పశుపక్ష్యాదులు మాట్లాడేటువంటి దివ్యమైనటువంటి భాషా జ్ఞానాన్ని అందించినది. ఆ తరువాత 2వ చలికత్తె తనను తాను సమర్పించుకున్నటువంటిది. ఆమె కూడా కన్యాదాన సాద్గుణ్యం కోసం ఈ దక్షిణ సమర్పించుకున్నది. ఏమిచ్చినది? పద్మిని అనేటువంటి పేరు గల ఒక గొప్పనటువంటి నిధి సంబంధించినటువంటి విద్యను ఆమె ఉపదేశం చేసినది. ఈ విధంగా ఈ 3తో కూడుకున్నటువంటి వాడి రాజు సంచారం చేస్తూ ఉన్న సమయంలో అనంత భోగలాలసుడైనాడు. చెప్పితే వినేటువంటి భార్యలు, భర్త పైన అమితమైనటువంటి ప్రేమానురాగాలు కలిగినటువంటి భార్యలు అన్యోన్య ప్రేమానురాగాలతో వనాల్లో ఉపవనాల్లో సంచారం చేస్తూ ఉండగా ఈ భోగము సరైనటువంటిది కాదు, ఐహికమైనటువంటి భోగములు యందు లాలసత అనేటువంటిది సరైనది కాదు అని భావించి మానవుల కన్నా పశుపక్ష్యాదులే మాట్లాడుకుంటూ ఉన్నాయి వీళ్ళను చూసి. ఏం భోగమే ఇది అని మొట్టమొదటి చక్రవాక పక్షులు ఎద్దేవా చేసినాయి సరోజన గురించి. నిజమే అని అనుకున్నాడు. అప్పటికీ జ్ఞానోదయం కలగలే. 2వసారి మళ్ళీ సంచారం చేస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక మృగము కనిపించినది, లేడీ జింకపిల్ల. దాని ద్వారా కూడా నేను నీతో భోగాన్ని అనుభవించడానికి నేనేమైనా స్వరోచినా అనేటువంటి మాటను విన్నాడు. అప్పటికీ జ్ఞానోదయం కలగలేదు. ఆ తర్వాత తాను ఒక మృగమును ఆలింగనం చేసుకోవడం వలన నేనెవరో కాదు వనదేవతను అని దేవతలను నేను ప్రార్థించగా నాకు యోగ్యుడైనటువంటి కుమారుడు కావాలి అని అంటే స్వరోచివైనటువంటి నీ మూలకంగానే ఆ కుమారుని యొక్క ఉత్పత్తి జరుగుతుంది అని మృగరూపాన్ని ధరించినటువంటి నన్ను నీవు ఆలింగనం చేసుకోవడం వలన నేను ఇప్పుడు గర్భాన్ని ధరించినాను. మనకు పుట్టబోయేటువంటి ఏ పిల్లవాడున్నాడో వాడే స్వరోచి యొక్క కుమారుడు కాబట్టి స్వారోచిషుడు అనే పేరుతో పిలువబడతాడు. పిల్లవాడు పుట్టినాడు, పెరుగుతూ ఉన్నాడు. ఈ నలుగురితో కూడుకున్నటువంటి వాడే అరణ్యానికి వెళ్ళినప్పుడు హంసలు మాట్లాడుకున్న మాటలు విన్నాడు. ఎప్పుడు చూసినా భోగాన్ని ఇవ్వు, నాకు వస్త్రాలనివ్వు, నాకు కామాన్ని తీర్చు అని అంటావు. కామము అనే పదానికి కోరికలు అంటే అప్పుడు ఆ మగ హంస ఏమన్నది అని అంటే నిరంతరము కామభోగలాలసతతో కూడుకోనుండడమే ప్రాణుల యొక్క నిజమైనటువంటి జీవన విధానం కాదు అనంటే అప్పుడు ఆ ఆడహంస ఏమన్నది? యజ్ఞయాగాది వ్రతాలను ఆచరించే వాళ్ళంతా స్వర్గలోకాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు, ఉత్తమలోకాలు కావాలి అని అనుకుంటారు, మాకు మంచి జరగాలి అని అంటారు. రోగగ్రస్తులైన వాళ్ళు ఆరోగ్యం కావాలి అని కోరుకుంటారు. ఎందుకు?
భోగాన్ని అనుభవించడానికి. నాలుక రుచులు తెలియపరచడం లేదు అనంటే నాలుకకి ఏదో చికిత్స చేస్తారు. చెవులు వినరావడం లేదు అనంటే చెవులకు మిషన్ తెచ్చుకుంటారు. కళ్ళు కనిపించడం లేదు అనంటే కళ్ళకు అద్దాలు పెట్టుకుంటారు. ఎందుకు? ఇంద్రియాలు ఉన్నాయే భోగాన్ని అనుభవించడానికి అని ఆమె అంటే, అప్పుడు పురుషహంస వాటిని అన్నిటి కూడా ఖండించి ఇంద్రియములు పరమాత్మ సందర్శన కోసమై వినియోగించవలసినయే తప్ప అవి ఐహికమైనటువంటి భోగ లాలసతను పొందడానికి కాదు అనేటువంటి హంసల యొక్క మాటలు విన్న తర్వాత ఆయనకు జ్ఞానోదయమైనది. తన కుమారుడైనటువంటి స్వారోచిషికి రాజ్యాన్ని అప్పజెప్పినటువంటి వాడి అరణ్యానికి వెళ్ళి తాను కాలాంతరంలో ముక్తిని పొందినాడయ్యా క్రోష్టు అని మార్కండేయుడు క్రోష్టుకు చెప్పినటువంటి కథాభాగాన్ని పక్షులు జైమిని అనే పేరు గల ఋషీశ్వరునికి వర్ణిస్తూ ఉన్నాయి. జగదంబ విశ్వపాలిని మాతాకి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే. నిధికి సంబంధించిన పద్మినీ నిధి అనేటువంటి పేరు గల విద్యను ఆయన పొందినాడు అని అన్నావు కదా. ఆ పద్మినీ నిధి అనేటువంటి పేరు గల ఆ నిధి దాని యొక్క లక్షణం ఏమిటి చెప్పు అనంటే, అది మొత్తం 8 రకాలుగా ఉంటుంది అని దాని యొక్క విభాగాలను గురించి వర్ణించి చెప్పి, ఆ తర్వాత ఆ 8 మొదటిదైనటువంటి పద్మ అనే పేరు గల నిధి ఉన్నదో అది చాలా శ్రేష్టమైనది. ఎవరి సమీపంలో ధనం ఉంటుందో, ఉన్నటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనము సత్కార్యాలకు వినియోగింపబడుతుందో, మన సమీపంలో ఉన్నటువంటి ఏ ధనం గలదో ఆ ధనము బీదలకు అన్నదానాలు వస్త్రాల కోసమై వినియోగింపబడుతుందో, మన సమీపంలో ఉన్నటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనము అనాథలైనటువంటి వ్యక్తులను రక్షించేటువంటిది అవుతుందో, వేదశాస్త్ర సంపన్నులు సదాచారవంతులైనటువంటి బ్రాహ్మణోత్తములకు దానము చేసే విషయంలో వితరణ చేయబడుతుందో, ఆ 8 రకాలైనటువంటి నిధులలో ఈ నిధి చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ 8 రకాల విధుల యొక్క విపులమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఈ అధ్యాయంలో అంతటా చేసినాడు. సంపాదించినటువంటి ధనము సమగ్రముగా సంపాదించినటువంటిది పూర్తి స్థాయిలో దానాన్ని చేయడానికి ఇష్టపడరు, భోగాన్ని అనుభవించడానికి ఇష్టపడతారు. దానిని ఒక రకమైనటువంటి నిధి అనే పేరుతో పిలుస్తారు. ఇంకో నిధి ఉంటుంది, అది దాచిపెడతారు, పసుపు కుంకుమలు వేస్తూ దండనం పెడతారు. చూస్తూ ఉండగా రేపు చూసే వరకు ఇవాళ పెట్టినటువంటి దాచిపెట్టిన ధనము రేపే మాయమైపోతుంది. అది ఎవరికీ ఉపయోగపడేటువంటిది కాకుండా పోతుంది. చిన్నతనంలో కథను విన్నాం కదా, దొంగతనం చేసి తీసుకువచ్చినటువంటి ధనాన్ని ఓ చెట్టు కింద దాచేవాడు. ఓ దొంగ చూసినాడు. ప్రతిరోజు ఆ దాచినటువంటి ధనాన్ని మట్టి తీసి చూసి సంతోషపడి మళ్ళీ మట్టిని గప్పిపోతూ ఉండేవాడు. వచ్చినటువంటి ఏ ధనం ఉన్నదో ఆ ధనం దాచుకోవడానిక? ధనము ఎప్పుడూ కూడా వినియోగించాలి. ధనానికి 3 రకాలైనటువంటి గతులు ఉంటాయి. ఆ 3 రకాల గతులు ఏవి అంటే, 1 తాను భోగాన్ని అనుభవించడము, 2 దానాన్ని చేయడము. ఈ 2 చేయలేదు అనంటే 3వ గతి పడుతుంది. దొంగలు ఎత్తకపోతారు లేదా రాజులు దాన్ని స్వీకరిస్తారు. ఈ 3 ఏది శ్రేష్టమైనది అనంటే, దానము చేసినటువంటి ఏ ధనం ఉన్నదో అదే మనకు సంబంధించిన ధనము. అనుభవించేటువంటి ఏ ధనం ఉన్నదో అది మనకు సంబంధించినటువంటి ధనము కాదు అని ఈ నిధి వృత్తాంతం అనేటువంటి పేరు గల ఈ విషయాన్నంతా కూడా వివరించి చెప్పినాడు మార్కండేయుడు. క్రౌష్టుకి మళ్ళీ ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడు మార్కండేయుల వారిని అంటే, విస్తరాత్ కథితం బ్రహ్మన్ మమ స్వారోచిషంత్వయా మన్వంతరం తథైవాష్టౌ ఏ పృష్టా నిధయో మమ. అష్టనిధులకు నీవు సంబంధించినటువంటి వివరణనిచ్చినావు. 8 రకాలైనటువంటి నిధులుంటాయి. అందుకనే అష్టనిధి నవనిధికే దాత, నవనిధులు అని అంటారు. వాటినన్నిటినీ ఇచ్చేటువంటి సామర్థ్యం గలవాడెవరు అనంటే ఆంజనేయ స్వామి లేదా అమ్మవారు లేదా మహాదేవుడు అయినటువంటి శంకరుడు. వీటినన్నిటినీ విన్నాను. ఇక ముందు
ఔత్తర మన్వంతరానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని వినిపించవయ్యా అనంటే చెప్పడం ప్రారంభించినాడు. స్వయంభువ మనువుకు ఉత్తానపాదుడు అనే పేరు గల ఒక కుమారుడు పుట్టినాడు. ఈ ఉత్తానపాదుడు ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. భాగవతం విన్నటువంటి వాళ్లకు ఈ కథ చక్కగా తెలిసి ఉంటుంది. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు ఉన్నారు, సునీతి, సురుచి అని. సునీతికి పుట్టినటువంటి వాడు ధ్రువుడు, సురుచికి పుట్టినటువంటి వాడు ఉత్తముడు అని. ధ్రువునికి సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని పురాణాంతరంలో వర్ణించి చెప్పినాడు. ఇప్పుడు ఆ ఉత్తానపాదుని యొక్క కుమారుడైనటువంటి సురుచి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఉత్తముడు. భాగవత గ్రంథంలో ఉత్తముడు కాదు, పేరుకు మాత్రమే ఉత్తముడు వాడు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా ఉత్తముడిలో ఉత్తమ లక్షణం లేదు. ఎందుకు అనంటే వాడు అడవికి పోయినాడు. అడవికి పోయి అనవసరంగా యక్షులతో యుద్ధం చేసినాడు. యుద్ధంలో వాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మా అన్నయ్య అడవికి పోయి యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని యక్షుల పైన దండయాత్ర చేసినాడు ధ్రువుడు. కొన్నేళ్ళు యుద్ధం జరిగినది. వానికి పెళ్లి కాకుండానే వాడు మరణించినాడు. వానికి ఉత్తమ లోకాలు రాలేదు అని వర్ణించినాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తాడు ఉత్తమునికి సంబంధించినటువంటిది. సురుచ్యాస్తనయ ఖ్యాతో మహాబల పరాక్రమ. సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడున్నాడో అతను మహాబల పరాక్రమశాలి. శత్రువు యందు కానీ మిత్రుని యందు కానీ సమానమైనటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి వాడు ఆయన. చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి వాడు ఈ ఉత్తముడు అనేటువంటి పేరు గల ఈ రాజుగారు. ఇట్లా ఉంటుండగా ఒకనాడు బభ్రు అనేటువంటి పేరు గల వాని కుమార్తెను బహుళ అనే పేరు గల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అమ్మాయి పేరేమిటి? బహుళ అనే పేరు గల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా చాలా యోగ్యురాలైనటువంటి అమ్మాయి. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క సదాచారాన్నంతా కూడా వంటబట్టుకొని నిరంతరము ధర్మమయమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ తల్లిగారింటిలో నేర్చుకున్నటువంటి ఆ ధర్మ జీవనాన్ని అత్తగారింటిలో కూడా కొనసాగిస్తూ ఉండాలి అనేటువంటి లక్షణం కలిగినటువంటి ఒక మహాసాధ్వీమణి ఆ అమ్మాయి బహుళ. కానీ విచిత్రం ఏమైనది అనంటే వివాహం చేసుకున్న తర్వాత ఈ బహుళ అనేటువంటి పేరు గల ఏ ఉత్తముని యొక్క ఇల్లాలున్నదో ఆ ఇల్లాలు రాజుగారు ఏవేవి ఇష్టపడతాడో వాటన్నిటినీ ఆమె ఇష్టపడడం లేదు. కారణం ఏమిటి అంటే ఆమెకి ఇష్టం లేనటువంటివి ఆయన ఇష్టపడతాడు. వ్యాసుడు ఏం చెప్తాడు పురాణాల్లో అంటే వివాహం కావడానికి పూర్వము నీ ఇష్టము నీది, ఆయన ఇష్టం ఆయనది. కానీ వివాహమైన తర్వాత ఒకవేళ నీకు ఇష్టము కాకపోయినా ఆమె ఇష్టము నీ ఇష్టము కావాలి, నీ ఇష్టము ఆమె ఇష్టం కావాలి. నీ ఇష్టము ఆమె ఇష్టము కావాలి, ఆమె ఇష్టము నీ ఇష్టము కావాలి. కాకపోయినట్టయితే ఏమవుతుంది? వ్యతిరేక భావాలు ఏర్పడతాయి. నాకు వంకాయ శాకం అంటే ఇష్టము మగనికి, ఆమెకు అది ఇష్టం లేదు. అందుకని ఆమె క్యాబేజీ శాకం వేసుకుంటుంది. ఏమమ్మా ఇవాళ ఏం వంట వండినావు అంటే 2 శాకాలు వేసుకున్నాము. రెండెందుకే? రోజు 2 వేసుకుంటాము. నాకు వంకాయ అంటే ఇష్టం ఉండదు, ఆయనకు క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. ఇది సరైనటువంటి సంసారం కాదు. సరైన సంసారం ఏదేనంటే ఒకే శాకం వేసుకుంటారు. వంకాయ శాకం నాకు ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయనతో పాటు నేను తినాలి. ఇది కేవలం ఒక మగవాణి గురించి కాదు, ఆడది కూడా ఆ విధంగా ప్రవర్తించాలి. ఆడదాని విషయంలో కూడా మగవాడు ఆ విధంగా ప్రవర్తించాలి. ఆమెకు ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైనటువంటి వస్తువును తాను ఇష్టముగా భావించాలి. కానీ ఈ బహుళ అనేటువంటి పేరు గల ఏ స్త్రీ ఉన్నదో ఆమె ఆయనకిష్టమైనటువంటి విషయాలున్నాయో వాటితో ఏకీభవించేది కాదు.
అవమేనే స్రజం దత్తాం శుభాన్యాభరణాని చ ఉత్తస్థావర్ష పీతేనా. చూడడానికి చాలా అందంగా ఉంటుంది, స్వభావాలన్నీ చక్కగా ఉన్నాయి. కానీ ఆభరణాలు తీసుకువచ్చి ఇస్తే ఆభరణాలను నిరాకరిస్తుంది. మంచి మంచి పూలదండలను తీసుకువచ్చిస్తే వాటిని నిరాకరిస్తుంది. కానీ రాజుగారికి ఆమె పైన అమితమైనటువంటి ప్రేమ, అనురాగం. ఇట్లా సంసారం కొనసాగుతూ ఉంటే ఏమవుతున్నది? ఒకనాడు సమాజంలో కూర్చోనున్నాడు. క్షత్రియ కులంలో పుట్టినాడు కాబట్టి ఆయన ఏదో మధువును ఆస్వాదిస్తూ ఉన్నాడు. అందరూ కూర్చోనున్నటువంటి సభా ప్రాంగణంలో మహారాణి ఆమె కూడా ఉన్నది కావున తాను సేవించినటువంటి మధుపాత్రను భార్యకిస్తే, బహుళకిస్తే ఆమె దాన్ని నిరాకరించి నెట్టివేసి సభా ప్రాంగణంలోంచి వెళ్ళిపోయినది. రాజుగారు అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆమెను. కానీ ఆమె మాత్రము ఈయన ఇచ్చేటువంటి వస్తువులను అంగీకరించకపోవడంతో రాజుగారు ఓపిక పెట్టుకున్నాడు. ఏడాది 2 ఏళ్ళు చూచినాడు. కానీ పరిస్థితి అనుకూలించని సమయంలో సభలో తన దూతలను ఆహ్వానించి పిలిచి దూతలతో ఏమన్నాడు అంటే, ఈయన భార్య నేను చెప్పేటువంటి నాకు ఇష్టమైనటువంటి పనులను ఏ వాటిని చేయడం లేదు కాబట్టి ఈమెను తీసుకువెళ్ళి అరణ్యంలో